Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా Section 257 CRPC 1973 withdrawal of complaint అంటే కంప్లైంట్ని విత్డ్రా చేయడం కోసం సిఆర్పిసిలో మనం 257 సిఆర్పిసి సెక్షన్ యూజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఏ కంప్లైంట్ని విత్డ్రా చేయడం కోసం, ప్రైవేట్గా మనం ఫైల్ చేసుకునేటటువంటి కేసులను విత్డ్రా చేయడం కోసమే ఏమన్నా రాజీ పడ్డం కానీ, లేదు మరోటి మనకి ఇష్టం లేనప్పుడు కానీ మనం ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టు సమయాన్ని వృధా చేయకూడదు కాబట్టి అది అబ్యూస్ ది ప్రాసెస్ ఆఫ్ లా అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే విత్డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ కేసు మనం ఫైల్ చేయడం జరుగుతుంది. చెక్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ చెక్ కేసు మీరు రాజీ పడినప్పుడు, లేదు మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ మీరు రాజీ పడ్డప్పుడు మీరు ఏం చేస్తారంటే 257 సిఆర్పిసి 1973 ప్రకారం ఒక పిటిషన్ ఫైల్ చేసి మీరు ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే సెక్షన్ 280 ఆఫ్ BNSS 2023 ప్రకారం విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అది DVC కేసు కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కావచ్చు, ఎన్యాక్ట్ కేసు కావచ్చు. ప్రైవేట్గా మీరు నాన్ కాగ్నిజబుల్ కేసెస్ మీరు ఫైల్ చేసినప్పుడు వాటిని విత్డ్రా చేసుకోవాలన్నా సరే మీరు ది BNSS 2023 ది భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం మీరు ఏ సెక్షన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అంటే సెక్షన్ 280 ఆఫ్ ది BNSS 2023 ప్రకారం మీరు ప్రైవేట్ కేసెస్ని మీరు విత్డ్రా చేసుకునే విత్డ్రా చేసుకునేటటువంటి సెక్షన్ అనేది మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అది సిఆర్పిసి ఒక ప్యారలల్గా సిఆర్పిసిలో ఏదైతే 257 ప్యారలల్గా BNSSలో 280 సెక్షన్ మనకు ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. ది BNSS సెక్షన్ 280 ఆఫ్ BNSS 2023 ప్రకారం మనం విత్డ్రా చేసుకోవడానికి, కంప్లైంట్ని విత్డ్రా చేసుకోవడానికి ఈ సెక్షన్ అనేది మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనం పిటిషన్ రూపంలోనే దాఖలు చేస్తాం. ముఖ్యంగా ఇది ఎప్పుడంటే నాన్ కాగ్నిజబుల్ కేసెస్ మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు, మనం అది విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు, అదేవిధంగా చెక్ కేసెస్ విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మనం విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఓన్లీ కంప్లైనెంట్ హ్యాస్ రైట్ టు విత్డ్రా ది కేస్. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరు విత్డ్రా చేస్తారో, ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఎవరైతే కేసును ఫైల్ చేస్తున్నారో వారికే రైట్ ఉంటుంది ప్రైవేట్ కేసెస్లో. సో కంప్లైనెంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక కంప్లైనెంట్ ఇక్కడ మనం సెక్షన్ 280 ఆఫ్ ది BNSS 2023 ప్రకారం ప్రైవేట్ కేసును విత్డ్రా చేసుకునే రైట్ అతను కలిగి ఉండడం జరుగుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.